మంత్రి పరిటాల సునీత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ తెలుగు దినపత్రికతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె పులివెందులలో టీడీపీ గెలవదన్న విషయం తమకు తెలుసన్నారు. పులివెందులకు నీరు ఇచ్చినా అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం లేదని, కానీ అక్కడి రైతుల బాగు కోసమే చంద్రబాబు పులివెందులకు నీరు ఇచ్చారని పరిటాల సునీత చెప్పారు. జగన్ పోలీసులను బెదిరించడం సభ్యత కాదన్నారామె. పులివెందుల్లో మాట్లాడినట్లుగా అన్ని చోట్ల మాట్లాడితే కుదరదన్న విషయం జగన్ గుర్తించుకోవాలన్నారు. జగన్ సీఎం అయితే రాష్ట్రంలో హత్యలు జరుగుతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం అంటూ స్వప్రయోజనాల కోసం యువతను రెచ్చగొడుతున్నారని ఆమె మండిపడ్డారు. జగన్ ఎంపీగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వ్యక్తి చంద్రబాబు మాత్రమేనన్నారు పరిటాల సునీత. అందువల్లే పార్లమెంటులో తమ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, సుజనా చౌదరి పదే పదే ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నారని పరిటాల సునీత చెప్పారు. అయితే పరిటాల సునీత వ్యాఖ్యలు కొద్దిమేర ఆసక్తికరంగానే ఉన్నాయి. కడప జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తామని చంద్రబాబు చెబుతుంటే పరిటాల సునీత మాత్రం పులివెందులలో ఏమి చేసినా టీడీపీ గెలవదని చెప్పడం ఆసక్తిగా ఉంది. అంతేకాదు, ప్రత్యేక హోదా అన్నది గతించిన అంశమని సుజనా చౌదరి పదే పదే చెబుతుంటే పరిటాల సునీత మాత్రం ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు పోరాటం చేస్తున్నారని చెప్పడం ఆసక్తికరంగా ఉంది.